నమస్కారం అండి. ప్రస్తుతము రెబ్బవరం గ్రామంలో ఉండడం జరిగిందండి. ఈరోజు తారీఖు వచ్చేసి 3 ఆగస్టు 2026 అండి. ఈ అన్న పేరు వచ్చేసి తిరుమలదాసు వెంకటేశ్వరరావు అండి. నా దగ్గర ఆర్కా అగ్రిటెక్ కంపెనీకి చెందినటువంటి ఈ డబల్ స్ట్రైకర్ అనే మందు మరియు విజయశ్రీ అగ్రో కెమికల్స్ వాళ్ళది శానెక్సిఆర్ అనే మందు తయారీ చేయడం జరిగింది. అయితే ఈరోజే మా పత్తి చేనులో మందు కొట్టడం అనేది జరిగింది కాబట్టి మళ్ళీ ఫీల్డ్ విజిట్లో భాగంగా ఈ అన్నను కలవడం జరిగింది. అయితే ఈ మందులు ఏ విధంగా పని చేసినాయి అనేది రైతు వెంకటేశ్వరరావు అన్న అనుభవం ద్వారా మనం తెలుసుకుందామండి. అన్న బాగున్నారన్న? అన్న, ఇప్పుడు ఈ డబల్ స్ట్రైకరు శానెక్సిఆర్ మీరు పిచికారీ చేసారు కదా, ఈ మందు పిచికారీ చేసి ఎన్ని రోజులు అవుతుంది? వారం అవుతుంది. వారం అవుతుందా? వారమా ఇవాళకి? వారం. ఓకే. అయితే మీరు ఈ మందు పిచికారీ చేయకముందు మీ మొక్కలు ఎంత ఎత్తున్నాయి? కొద్దిగా ఉన్నాయండి. అసలు తేలిగ్గా అనుకున్నాను. జానడు అట్లున్నాయా? అంతే ఉన్నాయి. అక్కడక్కడ మళ్ళీ నేను చూస్తే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. అవి అంటే అవి రెండోసారి పెట్టినాయా మీరు? అవునండి, రెండోసారి పెట్టినాయి. మీరు ఈ మందు కొట్టినప్పుడు ఎంత ఎత్తుండే? మంచిగా వచ్చినాయండి. చిన్నగా ఉన్నాయా? ఒకసారి అక్కడ చిన్నగా ఉన్నాయి. ఈ రెండోసారి పెట్టినాయా? ఓకే ఓకే అనలేక. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఈ పెద్దగా ఉన్నాయి ఫస్ట్ మొక్కలండి ముదిరి. ఓకే, ముదిరి. ఈ ముదురుది మీరు మందు కొట్ట ముందు ఎంత ఎత్తుంది? కొద్దిగా ఉన్నాయండి. అసలు తేలిగ్గా చాలా కలుపులు అనుకొని డౌట్గా ఉండే. ఓకే. కొట్టిన తర్వాత మంచి నీట్గా వచ్చింది. మంచిగా ఇప్పుడు ఎట్టుంది చేయండి. ఓకే. అంటే మీరు కొట్టిన తర్వాత మొక్కలో ఏ మార్పులు గమనించారు? మంచిగా ఏపు పెరిగిందండి. ఆకు కూడా మంచిగా నీట్గా ఉంది. పచ్చగా మంచిగా ఎగురు కూడా బాగా వస్తుంది. ఓకే. కొమ్మలు కూడా బాగానే మీరు పూత కూడా వస్తుంది. పూత కూడా వస్తుందా? పూత కూడా. అంతకుముందు మొక్కలు మళ్ళీ పోషకాల లోపంతో ఎరుపు రోగాలు ఉండడం జరిగిందా? ఎర్రగానే కొద్దిగా ఉన్నాయండి. బెరగల వాన లేక నీళ్ళు కూడా తడి కూడా వేయలేదండి దీనికి. ఓకే ఓకే. తడి కూడా వేయలేదా? వేయలేదండి. ఓకే ఓకే. అదే ఇప్పుడు దీంట్లో మంచిగా వచ్చినాయి కొమ్మలు. ఇప్పుడు ఈ సపోజ్ ఇగో ఈ కొమ్మలు చూడండి, ఈ కొత్తవి అనుకోవచ్చు మనం. కొత్త అండి. ఇంకా కింద నుంచి చేయొచ్చా? ఏడకి ఇక్కడ నుంచి అంటే దగ్గర జాన పైన ఉంది. అడుగు మందం వచ్చింది. ఇంకా దోమలు కానీ నల్లులు కానీ పేను బంక కానీ అట్లాంటివి ఏమన్నా? ఇప్పుడు ఏం లేవండి ప్రస్తుతానికి. అంటే కొట్టే ముందు ఉన్నాయి. కొట్టే ముందు ఉన్నాయా? ఓకే. ముడత కూడా ఉందండి. ఇప్పుడు కొత్తగా వచ్చినాటికి ముడత లేదు. ఓకే. పాతాటికి ముడత ఉంది. అడిగిన వాటికి ముడత. అదే ఈ పాతాకండి. ఇక్కడ నుంచి కొట్టక ముందు. ఇగో ఇక్కడ ఈ పాతాక అంతా కొట్టక ముందు. ఇప్పుడు ఈ కొత్త ఏమైతే ఉన్నాయో ఈ మంచిగా ఉన్నాయి. అవి మంచిగా ఉన్నాయి. ఇక్కడ నుంచి అండి తేడా మనకి పాతకి ఇక్కడికి. ఇది పాతాక అన్నమాట. ఓకే ఓకే ఓకే. బాగా పనిచేసింది. అదే మీరు ఎన్ని ఎకరాలు తీసుకున్నారు? ఇది 4 ఎకరాలు. 4 ఎకరాలు. 4 ఎకరాలు ఒకటే రోజు పిచికారీ? ఈ 3 ఎకరాలు ఇక్కడ ఉంటే ఈ 3 ఎకరాలు చేసింది. అటు 1 ఎకరం. అది ఎక్కడ ఉంది? ఇంకోటి అటు బయట ఉంది. అది కూడా అంటే చిన్నగానే ఉందా? చిన్నగానే ఉంది. అది ఇప్పుడు కొట్టినాక మీకు మంచి తేడా వచ్చింది? చాలా తేడా అవుతుంది. ఓకే. 1 ఎకరానికి ఎన్ని పంపులు పిచికారీ చేశారన్న? 6. అంటే 20 లీటర్ల ట్యాంక్? 20 ట్యాంక్. అంటే మొక్కలు చిన్నగానే ఉన్నాయి కాబట్టి 120 లీటర్లు సరిపోయినాయి మీకు? 18 ట్యాంకులు కొట్టింది. ఓకే ఓకే. ఇంకా అంటే కలుపు కూడా మంచిగా నీట్గా తీపిస్తాం. చాలా తేడా వచ్చిందండి. నెక్స్ట్ ఏ మందు కొడదాం అనుకుంటారు మీరు? సీమా 6 కొడదాం అనుకుంటాం. సీమా 6. ఓకే. సీమా 6 ఇవాళనే మా చేనులో పిచికారీ చేసాం. మీరు మీకు రోడ్లో దారి మీద పోతుంటే కనబడుతూనే ఉంటుంది. మీకు రిజల్ట్ బాగుంటే సీమా 6 కూడా కొట్టండి. మీ వీడియోలు చూస్తామండి. ఈ మందులు చూసి మీకు ఆర్డర్ పెట్టి ఇచ్చిన నాదే ఉంది. ఇప్పుడు ఇది ఆర్కా కమల్ వాళ్ళు మంచిగా తయారు చేసి రైతులకు ఉపయోగపడతాయి కాబట్టి మనం ధైర్యంగా అమ్మగలుగుతున్నాం. ఇప్పుడు నా చేనులో కూడా నేను కొట్టా అని చెప్పిన కదా. బాగుందండి. వాడొచ్చా? రైతు సోదరులకు మేము వేరే వాళ్ళకు బాగా రికమెండ్ చేస్తాం. ఓకే అన్న. ఇంకేమన్నా మళ్ళీ మీరేమన్నా గ్రోత్ ఇంకేమన్నా మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఇంకా పెరిగిద్దాం అనుకుంటున్నాండి. బాగా ఈ వారంలోనే తేడా వచ్చింది. వారంలోనే? ఓకే 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 అన్న. థ్యాంక్ యూ. మంచిగా 4 రైతులకు ఉపయోగపడే విధంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా తేడా అండి. చాలా తేడా వచ్చింది. అవును. సత్యం గారు వీళ్ళందరూ నీళ్ళు పెడతాను బెట్ల. అవునా? పెడదామంటే ఇదంతా బాగా కలుపు గడ్డి ఉంది. నీళ్ళు బాగా ఉందలే కానీ ఈ కాలువలు కనుక ఏడబారుతాలని ఇంకా బెట్ల. ఓకే ఓకే. అయినా కానీ మంచిగా వచ్చిందా? కొమ్మ కూడా చూడండి ఎంత బారు కాయ కానీ. అవును.
ఇదండి ఈ నూజు వీడియోలో ఒక 4 ప్యాకెట్లు మీరు పెట్టినట్టే పెట్టిన 4 అవునా టాటా వాళ్ళది పెట్టిరా? పెట్ల అయ్యాడు అన్ని కొత్త దాంట్లో పోయినా సత్యం గారు అలాగే ఇంకా ఇటేపు రామరాశికి వెళ్ళి టాటా వాళ్ళదట, అందుకని అంత హైట్ పెరిగింది. షావూర్ అబ్బాయి పెట్టాడు ఫస్ట్. బాగున్నా అది అదే టాటా కంపెనీ బిగ్ ఎక్స్ మనం పెట్టినాం కదా మామయ్య. ఇదండి రైతులు గమనించవచ్చు అన్నగారి పాత ఆకండి ఇది పాతది. అదే 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 ఇక్కడ నుంచి కొత్తది ఇది అంతా కొత్తది, ఇక్కడ నుంచి కొమ్మంతా సాగిందంతా కొత్తది ఈ పచ్చ ఆకు మట్టి. అదే ఇప్పుడు మనకు మంచిగా పూత కూడా వస్తుంది కాబట్టి ఈ పూత నిలబెట్టుకునే విధంగా మళ్ళీ మనకు వీళ్ళదే సీమా 6 అదే అడిగితే సత్యం గారు నాకు గుర్తురాక మన సత్యం గారిని అడిగిన. మేము ఇస్తామన్నా ఉన్నాయి 3 ఉన్నాయి ఇట్లో సత్యం గారు అన్న. అన్న ఇగో ఇది కొంచెం ముడుతుంది, దీనికి మందు బల్లేదా? పర్లేదు అవుతుందండి, లేకపోతే చెట్టు తీరి అలట్టు ఉంటుంది అనుకోండి. లేదు లేదు మందు బల్లే, ఇది మందు మిస్ అయింది, చెట్లోనే కొద్ది తేడా ఉంది. ఇదండి అన్న ఫీడ్బ్యాక్ ఈ విధంగా ఇచ్చారు, మీరు చూడొచ్చు మంచిగా గమనించి. గొయ్యి లేతాయండి చిన్నవి, దీనికి తర్వాత మళ్ళీ ఇది రెండోసారి పడిపాదులు పెట్టినప్పటి పడిపాదులు అది 3దో 2దో 3 సార్లు పెట్టారా? ఒకసారి జల్లు పడ్డా. ఓకే ఓకే ఇవి చిన్నగా ఉన్నాయండి మొక్కలు, మీరు గమనించవచ్చు. ఈ పెద్దగా ఉన్నాయండి. సో మందు మంచిగా పనిచేసింది అనే దానికి ఇదొక నిదర్శనం అండి. అన్న సొంత అనుభవం ద్వారా చెప్పారు కాబట్టి రైతు సోదరులు ధైర్యంగా ఈ మందు పిచికారీ చేసుకొని మంచి దిగుబడి సాధించాలని కోరుకుంటున్నాను అండి. ఇటు ఇంకా బాగా పెరిగింది. ఎక్కడన్నా మంచిగా వచ్చింది అటు ఇంకా ఈ బారు ఈ సాలు ఇంత మట్టి. ఓకే ఓకే ఇట్లా ఇట్లా వెళ్తూ ఉండండి మీరు. ఇదండి ఈ సాలు చూపించారు అన్న నాకు, ఇది చాలా నీట్గా వచ్చిందని చెప్పారు. ఇంకా కొత్త చూడండి కొమ్మ. అదే 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 ఇంకా బాగా చాలా నీట్గా ఉంది అన్న, జాగుతుంది ఇంకా. ఇది ఎన్ని రోజుల వయసు అన్న పంట? 40 రోజులు. 40 రోజులే? మా దానికంటే ఒక 10-15 రోజులు లేట్ ఉంది మీకు. ఓకే ఇంకా వానలుగా ఎండల కాలం పెరగలేదండి, ఒక 20 రోజులు అసలు వానే లేదు బెట్టకి, అంతే ఉంది అసలు. ఓకే ఓకే మందు కూడా లేదండి, వేసి కూడా మనం మందు కొట్టే కంటే ఒక వారం ముందు వేసినాం మందు ఒక్కసారి వేసి. ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ కలుపు మొత్తం అంతర్సేద్యం చేసినాక మళ్ళీ ఒకసారి వేద్దామని, ఈసారి ఇప్పుడు వేద్దామని. ఎలాగో మళ్ళీ మీకు పై మందు పిచికారీ చేయడానికి టైం ఉంది కాబట్టి అంత లోపల ఈ మందు వేసేసేయండి. కొడతాండి ఈ వారంలో సేమ్ 6 కూడా ఇస్తాను.